హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చిన్న చేపలు క్లీన్ చేశాను. ఇదిగోండి 2 చేపలు చూసా ఎలా తిరుగుతున్నాయా. దీంట్లో ఒకటే చేప, ఇది తోక కలర్ ఉంటుంది. అదిగోండి కొంచెం కలర్గా ఉంటుంది తోక, బాగుంది కదా. ఇది ఇంకో 2, దీంట్లో కూడా 2 ఉన్నాయి, తిరుగుతున్నాయి. ఇగో చూడండి, ఇంకోటి కూడా ఉందా. ఇగోండి 2 వచ్చింది చూసారా. చిన్నవి చాలా వరకు చచ్చిపోయినాయండి. ఉన్నంత వరకు ఇది మనీ ప్లాంట్ చక్కగా వేసి, ఇదిగోండి చక్కగా మనీ ప్లాంట్లో బౌల్ వేసి చక్కగా పెట్టుకున్నా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఇదేమో ఒకటి బాగుంది కదా, సింగిల్ తోక ఉంటుందండి. ఇది ఎక్కడో ఎటో వెళ్ళిపోయింది. ఇదిగోండి దీని కలిస్తే వస్తుంది. అటు ఇందాక చూపించారు తోక ఉంది, అది అటు ఆడుతున్నట్లుందో. ఉండండి ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి చూసారా. అది భయపడి ఇట్లా అట్లా ఇదిగోండి వచ్చింది చూసారా. తోక ఇది అది భయపడుతుంది. నెక్స్ట్ కింద చూపిస్తా. 2 ఉన్నాయి. వీటికి కొంచెం పొట్టెత్తుగా ఉన్నాయి, అందుకని ఇది కింద వరుసను పెట్టాను. అందుకని చెప్పి నేను దీంట్లో ఏ ఆకులు వేయలా. అది కొంచెం పొట్టెత్తుగా ఉంది చూసారా. ఏ ఆకులు, దీంట్లో 2 ఉన్నాయి, దీంట్లో 2 ఉన్నాయి చూసారు కదా. వీడిగోండి ఈ పెద్దవాటికి వలలో, ఇదేమో పెద్దవాటి వల. ఇదిగోండి ఇదేమో చిన్న చేపలు, బౌల్స్ చేపలలో వల. చిన్నగా ఉంటుంది, ఇది చిన్నది. అంటే ఇది పెద్ద చేపలు దీంతో తీస్తాను. మొన్నే క్లీన్ చేశాను. నిన్న లైవ్ పెట్టా కానీ సిగ్నల్ రావట్లేదు, అందుకని లైవ్ ఆఫ్ చేశాను అండి. ఇదిగోండి దీంట్లో మనీ ప్లాంట్ పెట్టా అంతే. ఇదిగోండి మనీ ప్లాంట్ బాగున్నాయి కదా. చేపలు బుడ్డి చేపలు నాకు ఇష్టం. ఇవి ఎలా కొన్నానంటే 10 రూపాయలకి 4 చేపలు. నేను ఇప్పుడు షాప్ చూపిస్తున్నాను చూసారా, అక్కడే 10 రూపాయలకి 4. అప్పుడు కొన్నప్పుడు, మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. కానీ చిన్నపిల్లలు చక్కగా ఆక్సిజన్ లేకుండా ఇలా బౌల్స్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్, నాకు చాలా ఇష్టం. అలాగే దీంట్లో అంతకుముందు చేపలు పెట్టా, 2 చేపలు బొడ్డే చచ్చిపోయినాయి. అందుకనే దీంట్లో ఇదిగోండి మనీ ప్లాంట్ పెట్టా. బాగుంది కదా. అంటే ఆల్రెడీ చేపలు పెట్టింది కదా, ఇక మళ్ళీ వేరేగా చేసే పని చేయదని చెప్పి ఇక మనీ ప్లాంట్ పెట్టే దాంట్లో. ఇట్లా ఈ 4 చేపలకి పొట్టెత్తుగా ఉంది, అందుకని చెప్పి నేను ఎక్కువ చూపించట్లేదు. ఇప్పుడు పెద్ద చేపలు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ పెద్ద చేపలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, సపోర్ట్ చేయండి. ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయి చూడండి. నిన్న క్లీన్ చేసే. లైట్ ఏమైందంటే, నేను దీని గురించి కూడా చెప్దాం అనుకుంటున్నా. నేనేం చేసేదాన్ని అంటే, లైట్ కొన్నాను, అయితే ఇక లైట్ ఆఫ్ చేసేదాన్ని కదా పగల కూడా. చక్కగా మంచిగా బాగుందని ఉంచేసేపాటికి, అలా ఉంచకూడదేమో నాకు తెలియక నేను అలా ఉంచేపాటికి దానికి మూతకు పెట్టేవాళ్ళం. అది కూడా చూపించడానికి ఇప్పుడు పైకి ఎత్తుతుంటే ఈ డిప్పకి
అంటే ఇప్పుడు ప్రెస్సింగ్ ఉంటుంది కదండి, అలా ప్రెస్సింగ్ది దానికి ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసి ఇలా ఆక్సిజన్ ఇప్పుడు పైన ఎలా పెట్టామో దానికి అలా పెట్టాలి. నాకు తెలియక ఏం చేసా, రోజంతా నైట్ వేయడం కాదు, పగలు వేసేదాన్ని నైట్ వేసి ఉంచేసా. లైట్ వేసి ఉండడం వల్ల అది బల్బు కింద పడిపోయి, మేము అంతకుముందు ఊరు వెళ్ళినప్పుడు బల్బు కింద పడిపోయి కాలిపోయింది కూడా. అది ఇప్పుడు మనం ఏమైనా ప్లాస్టిక్ కాలితే ఎలా అయిపోద్ది తప్పల్లాగా అలా అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే దయచేసి ఎవరైనా చేపల లోపల లైట్ పెడితే మటుకి కంపల్సరీ మార్నింగ్ పూట కట్టేసుకోండి. అలాగే 24 గంటలు అలాగే లైట్ వేసి ఉంచితే అది ఎక్కువ రోజులు రాదండి. నాకు తెలియక నేను అలాగే వేసి ఉంచా, అందువల్ల నాది కాలిపోయిందండి. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా. అలాగే చేపలు కూడా 15 రోజులు కంపల్సరీ క్లీన్ చేయాలి. ఆక్సిజన్ వారానికి, లేదంటే ఆక్సిజన్ ఆగిపోద్ది ఒక్కోసారి, ఎక్కువ వేస్ట్ అంతా వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఆక్సిజన్ ఆగిపోగానే క్లీన్ చేసేయాలి. ముందు తీసి క్లీన్ చేయకపోతే చేపలు చచ్చిపోతాయండి. నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ముందు రోజు క్లీన్ చేసి ఆక్సిజన్ పెట్టి వెళ్ళాను. ఇక ఏంటంటే లైట్కి ఎందుకులో తీయడం అన్నట్లుగా 2 రోజులే కదా అని చెప్పి 2 రోజులు లైట్ ఎందుకు తీయడం అని చెప్పి నేను ఇక అలా ఉంచేసాను. రోజు ఉంచుతాం కదని ఉంచేపాటికి అది ఎక్కువ హీట్ ఎక్కువైపోయి అది లబ్బర్ టైపు కదా నొక్కేది, ఊడిపోయి అది బలుపు లాంటిది సన్నది కదా, ఊడిపోయి కింద పడిపోయి నీళ్ళల్లో ఇక మొత్తం కాలిపోయినట్లు అయిపోయింది, కరెంటు పాస్ అయిపోయి. ఇక దేవుడి దయ వల్ల చేపలకు షాక్ కొట్టడం అలాంటివి ఏమీ అవ్వలేదు, అవి బాగానే ఉన్నాయి. అందుకనే ఫ్రెండ్స్ ఇలాంటి తప్పు ఎవరు చేయొద్దు. దయచేసి జాగ్రత్తగా చేపలు పెంచుకునే వాళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అది చచ్చిపోతే ఎంత బాధ అనిపించిద్దో నాకు తెలుసు. నా చేపలు అలాగే చచ్చిపోయినాయి. ఒకరోజు లేట్ చేయడం వల్ల నీళ్ళు కూడా 15 రోజులు మించి ఉంచకూడదండి. నేను ఒకసారి నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి నేను ఉంచేసాను. ఉంచేపాటికి 4 చేపలు చచ్చిపోయింది. నాకు ఉసూరు అనిపించింది. అవి నాకు ఇష్టమైన ఆరెంజ్ వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఆరెంజ్ వైటు, అలా ఆరెంజ్ వైట్ ఇష్టపడి తెచ్చుకున్నాను. అక్కడే ఆ షాప్లో తెచ్చింది. అవి వాటర్ కూడా చేంజ్ చేయక ఆక్సిజన్ ఆగిపోయి అలా చనిపోయినాయి అండి. అందుకని నాకు చాలా ఇష్టం, జాగ్రత్తగా ఉంటాం ముందు దానికి ఎప్పుడు నీట్గా ఉంచడానికి చూస్తాను. నేను క్లీన్ చేసుకోవడం 2 రోజులు అయింది ఫ్రెండ్. నేను ఈ వీడియో తీసింది తర్వాత రోజు పెడుతున్నా, ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ముందు రోజు నేను 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టా. అందుకని వెంటనే పెట్టకూడదు లాంగ్ వీడియోస్ అంటున్నారు కాబట్టి 2 రోజుల తర్వాత ఈ వీడియో పెడతా. రేపు కాకుండా ఎల్లుండు, ఎందుకంటే టెంపుల్స్ అవి పెడతానే ఉంటారు రోజు లాంగ్ వీడియోస్. కుదిరితే రేపు మార్నింగ్ పెడతా చూస్తా, ఇది లేదంటే సాయంత్రం పెడతా. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ పెడతా. కానీ అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. నాకు సపోర్ట్ చేయండి. ఏంటంటే మధ్య మధ్యలో ఈ చేపలని బయటికి వెళ్ళని అలా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. కానీ చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చేపల దగ్గరికి పెట్టి చూస్తున్నా. బాయ్ బాయ్ అందరికీ. కామెంట్ లైక్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి చేపలు, బ్లాక్ ఎన్ని ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.